ఈ చివరి దినాల్లో మీ అందరినీ కూడా యేసుకు దగ్గరగా నడిపించడం ధన్యత, యేసుకు సమీపంగా నడిపించడం నిజంగా ఆశీర్వాదమైంది. ఈ రోజున చాలా మంది భక్తికి ప్రయారిటీ ఇస్తలేదు. అంగులకి, ఆర్భాటాలకి, గొప్పతనాలకి, లేకపోతే ఏదేదో కొద్ది కథ కమీక్షలాగా చాలా మంది సమయాన్ని వృధా చేసుకుంటూ ఏదో నవనాగరికతంగా నడిపించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక మంచి వర్తమాన క్రమాన్ని వినబడుతుంది అందరికీ. అందరూ ఆమేన్ అనగలగాల, చెబుదా హల్లెలూయా. ఒక మంచి వర్తమాన క్రమాన్ని, ఒక మంచి దైవ క్రమాన్ని, ఒక మంచి దైవ భక్తిని ఈరోజు దైవ మీకు పరిచయం చేయడం నిజంగా సంతోషం. చెబుదా హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమైనా కంప్లైంట్ ఉందామో? అక్కడ ఏమైనా ఆనందించారా? యేసురత్న గారు పాడేటప్పుడు ఆనందించారు. ఇదిగో మిగిలిన చెల్లెమ్మలు అందరూ పాడినప్పుడు ఆనందించారు. ఆ పెద్ద ఆయన పాడాడండి బాబాయిన, స్తోత్రం కలుగును గాక. ఆయన పాడేటప్పుడు ఆనందించారు. ఆనందించడమే కాక దేవుని స్తుతించారు. మన పాస్టర్ గారు పాడినప్పుడు కూడా ఆనందించారు. మన ప్రవక్త అన్నాడు కదా, యుద్ధానికి వెళ్ళే ముందు విజయ గీతాలు పాడతారన్న. యుద్ధానికి వెళ్ళే ముందు విజయ గీతాలు పాడతారన్న. నిశ్చయంగా మాకు విజయము రాగలదు, దేవుడు మాకు విజయం ఇస్తాడు అన్న ఉద్దేశంతోనే వారు విజయ గీతాలు పాడుకుంటా వెళ్ళేవారట. నిజంగానే వారికి విజయము రాగలిగింది. అందరు గట్టిగా ఆమేన్ అనగలరా? అందరూ స్తోత్రాలు చెప్పగలుగుతారా? చెబుదా హల్లెలూయా. సరే, సంతోషం. మరి ఇంతవరకు ఇంత వాక్యంలో మనం ఆనందించాం. ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంతే, ఇంకా కొంచెం బాగుంది, చక్కటి హాయిగా ఉన్నది. అందరూ కూడా మనకు సహకారులనే చెప్పేసి నేను అనుకుంటున్నాను. మినిమం 9, 9:30 దానికి లోపే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గట్టిగా ఆమేన్ అనగలరా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సందర్భంగా మన ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు. దానిని మీ అందరి ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మన వర్తమానం పేరు ముంచుకొచ్చుచున్న తుఫాను. అందరూ నోడుతానండి గట్టిగా. మరోసారి మీ వెనకాలోళ్ళు కూడా అనాలా? వెనకాలోళ్ళు అనాలంటే వెనకాలోళ్ళు మాట్లాడడం లేదు. ముంచుకొచ్చుచున్న తుఫాను. మన వర్తమానం పేరు ఏం పేరు? ఎవరైనా చెప్పాలంటే ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడు, దేవుని గురించి మాట్లాడతాడు. ఈయన ముంచే తుఫాను గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏది తుఫాన్ అంటాడండి ఈయన? ఆశీర్వాదాలు పొందుకోండి, దీవెనలు పొందుకోండి అది మాట్లాడతాడు. ఎవడన్నా ఈయనటే తుఫాను, ప్రళయం అంటాడు, సునామీ అంటాడు, కల్లోలం అంటాడు, ఇదేదో పెద్ద ముంచేయడం అంటాడు. ఏంటి అలాంటి ప్రసంగం తీసుకొచ్చాడు? దేవుడు మీ అందరికీ కళ్ళు తెరిచాను గాక, మీ అందరికీ మేలు తీసుకొచ్చాను గాక. వర్తమానంలోనే ఆశీర్వాదం ఉంది, బైబిల్లోనే ఆశీర్వాదం ఉంది, ప్రసంగములోనే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రసంగం వినగలిగితే నువ్వు నిజంగా దీవించబడతావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఇక్కడ మన వర్తమానాన్ని మన యేసు ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మనం విన్న ప్రసంగమే. 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, బండ మీద కట్టబడిన ఇల్లు. రెండవది, ఆ ఇల్లుకి ఎదురయ్యే భయంకరమైనటువంటి, ఆయన రాశాడు, అక్కడ ఏం రాశాడు? వాన వచ్చాను. చదవండి, అక్కడ ఉన్నది. వానలు వచ్చాను, వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. చదవమ్మా. కానీ అది పునాది బండ మీద వేయబడినది కనుక అది పడలేదు. స్తోత్రం కలుగును గాక. ఒకటి పునాది. రెండవది పునాది మీద కట్టబడిన ఇల్లు. మూడవది దానికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. ఈ 3 విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టుకుంటుంటాం. ఒక ఆయన ప్రాఫిట్ చెప్పిన వర్తమానంలోంచి ఒక మాట చెప్పాడు. ఆయన ఒక ఆయన 10-15 అంతస్తుల వరకు ఇల్లు కట్టాడట. చాలా చక్కగా నగిషిగా తయారు చేశాడట, మంచి రంగులు వేసాడట, చాలా బాగా నిర్మాణం చేశాడట. వినేవాళ్ళు ఆమేన్ అనగలరా? స్తోత్రం కలుగును గాక. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అది? 15 అంతస్తులు. చెప్పండి త్వరగా. చాలా చక్కగా కట్టాడు బిల్డింగ్.
రంగులు కూడా చాలా బాగా వేశాడు. వెయ్యగలిగినటువంటి నగిషి అంతా కూడా దానికి పెట్టగలిగాడు. ఇల్లంతా కూడా చూడటానికి చాలా అందంగా, చాలా మాధుర్యంగా, చక్కగా కనబడుతుంది. స్తోత్రం కలిగినగా. కానీ అందులో ఎవడ నివాసం చేస్తలేదట. చూడనా ఇలాగా, అందులో ఎవడో కాపురం చేస్తలేదట. ఎన్నంతస్తులు అన్నాను? 15. బాగా కట్టాడా? కొంచెం మాట్లాడండి పాస్టర్ గారు. బాగా కట్టాడా? నగిషిగా ఉన్నదా? చూడటానికి చాలా అందంగా ఉన్నదా? ఎంత అందంగా ఉంటేనేమి అందులో ఎవడు ఏం చేస్తలేదు? కాపురం ఉండలేదట. పక్కోడిని, ఏ కృపా సొలొమోన్ గారు, ఆ ఇల్లు 15 అంతస్తులు ఉన్నది, ఒక లైట్ వెలుగుతలేదు, చూడటానికి మంచి నగిషిగా కట్టాడు, అందమైన తలుపులు పెట్టాడు, మంచి రంగులు వేసాడు, చూడటానికి చాలా అందంగా కనబడుతుంది, ఒక లైట్ వెలుగుతలేదు, ఎవడో కాపురం చేస్తలేదు. ఏంటయ్యా కారణం అంటే ఆ కృపా సొలొమోన్ గారు అన్నారంట, దాని పునాది బాగోలేదండి అని. స్తోత్రం కలిగింది కాక. ఏం బాగోలేదు? 15 అంతస్తులేటి, 20 అంతస్తులేటి, 50 అంతస్తులేటి, అది ఎన్ని అంతస్తులైనా దాని పునాది బాగోవాలా? వినబడతలేదు? నాకు వినబడతలేదు? ఆమె వినబడతలేదు? దాని పునాది బాగోవాలా? అది నిలబడాలంటే పునాది బాగోవాలా? అది శక్తివంతంగా ఉంటే పునాది బాగోవాలా? అది బండ మీద వేయబడాలా? ఇల్లు అంతటికి 50,000 5 లక్షలు పెడితే పునాదిగా ప్రత్యేకంగా 3 లక్షలు వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ 10 అంతస్తులను, ఈ 20 అంతస్తులను, ఈ 30 అంతస్తులను మోయగలిగేదే పునాది, మోయగలిగేదే బండ, మోయగలిగేదే పునాది. వినబడిందా? కాబట్టి పునాది ఎలాగుండాలా? చూద్దా. హల్లెలూయా. బాబు అంతగా కట్టాడు కానండి, ఆయన చాలా నగిషి పెట్టాడు కానండి, పునాది బాగేయలేదండి. అందులోకి కాపురం చేయడానికి వెళ్ళిన వాళ్ళు 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ఉన్నారు. ఎవరో చెబుతున్నారు దాని పునాది బాగోలేదు అన్నారు, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. పునాది బాగోలేదు ఇంట్లో ఎవడ కాపురం చేస్తాడండి? పిల్లలు చెప్పొచ్చా? క్రైస్తవుడా నీ పునాది. చెబుదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు పాడని చెప్పి బాగానే ఉన్నాయి కదా, ఆ ప్రసంగంలో అయితే ఇలాగైపోతుంది. స్తోత్రాలు. హల్లెలూయా. కొద్ది ఎలవలో సెర్చ్ అయ్యా పెద్దడా దిలీపు, కొద్ది ఎలవలో సెర్చ్ అయ్యి కొంచెం. స్తోత్ర. హల్లెలూయా. మళ్ళీ నాకు 2 ప్రసంగాలు ఉన్నాయి. నాకు గొంతు పోయిందనుకో, రేపు అనకాపల్లిలో ఏం ప్రసంగం చేయను? జాగ్రత్తగా సెర్చ్. అందరు గట్టిగా ఆమె అనగలరా? చెబుతా. హల్లెలూయా. పునాది బాగోకపోతే మనిషి అక్కడ నివాసం చేయడు. క్రీస్తు యేసే మన పునాది, ప్రత్యక్షతే మన పునాది, వాక్యమే మన పునాది, బైబిలే మన పునాది. అందరూ ఆమె అనగలరా? యేసే పునాది అయి ఉన్నాడు. కొంచెం గట్టిగా వినపడాలా? ప్రభుని యేసే బండ అయి ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తే ఆ పునాదిగా ఉన్నాడు. చెబుదా. హల్లెలూయా. పునాది వేయబడి దాని మీద ఇల్లు కడతారు. ఆ ఇల్లు ఎవరో కాదు, మనం పిల్లలరా. మన జీవితాలు క్రీస్తు మీద కట్టబడాల. ఒక పాద్రి గారి మీద కాదు, ఒక లోకం మీద కాదు, ఒక సిద్ధాంతాల మీద కాదు, ఒక ఆచారాల మీద కాదు, ఒక మానవ పద్ధతుల మీద కాదు. మన జీవితము యేసు మీద కట్టబడాలా, వాక్యం మీద కట్టబడాలా, పరిశుద్ధాత్మ మీద కట్టబడాలా. నా మాట వినబడుతుందా? చెబుదా. హల్లెలూయా. ఒక మానవుడి మీద నీ జీవితం వేసుకుంటే, ఒక సంఘ పెద్ద మీద నీ జీవితం వేసుకుంటే, ఒక నాయకుడి మీద నీ జీవితం వేసుకుంటే, ఏదో ఒక రోజున నాయకుడు పడిపోతాడు కానీ యేసు పడడు, వాక్యము పడదు, పరిశుద్ధాత్మ పడదు. వెనకాల నుంచి నాకు ఆమె నత్తలేదు. చెబుదా. హల్లెలూయా. చెబుదా. హల్లెలూయా. ఎవడైనా పడిపోతాడేమో గాని పడలేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆకాశం భూమి గతించిన గాని యేసు గతించాడు. సర్వ సముద్రాలు ఏకమైపోయి ఎండిపోతాయి గాని యేసు ఎండిపోడు.
సర్వము కూడా ఏదో అయిపోతుంది కానీ యేసు ఏమి అవ్వడు. అందుకనే ఆ బండ అనబడిన యేసు మీద అమ్మలారా, సోదరులారా, మీ జీవితాలు కట్టబడాలా, మీ జీవితాలు నిలబడాలా, మీ జీవితాలు స్థాపించబడాలా, మీ బ్రతుకులు స్థాపించబడాలా. పడిపోయే దాని మీద ఎన్ని రోజులు నీ జీవితాన్ని కడతావు? జారిపోయే దాని మీద ఎన్ని రోజులు జీవితాలు కడతావు? కష్టంలో నిన్ను ఆదుకోలేని వాడి మీద ఎన్ని రోజులు జీవితాన్ని కడతావు? శ్రమలో నీకు చెయ్యూతనివ్వలేని వాడి మీద ఎన్ని రోజులు నీ బ్రతుకుని నిలబెట్టుకుంటావు? నీ బ్రతుకుని నిలబెట్టగలిగిన ఏకైక బండ క్రీస్తు, ఏకైక బండ ప్రత్యక్షత, ఏకైక వ్యక్తి వాక్యము, ఏకైక శక్తి పరిశుద్ధాత్మ ఉన్నది. అందరూ ఆమె అనగలరా? బండ క్రీస్తు అని తేలిపోయింది. కట్టిన ఇల్లు నువ్వని తేలిపోయింది. క్లియర్ క్లియర్ అయితే అవునని చెప్పాలా లేదని చెప్పాలా? చెబుతా హల్లెలూయా. బండ అంటే క్రీస్తు అని తేలిపోయింది. ఇల్లు అంటే నువ్వని తేలిపోయింది. స్తోత్రం కలిగిన గాక. ఆ మూడోది ఇప్పుడు ఏమొస్తున్నాయంట? అసలేంది ఎవరు చెప్తలేదు నాకు. ఆ చెల్లెం చదివింది కదా, చెల్లెమ్మ నువ్వు చదివా, నువ్వేనా చదువు? ఆ చదువు. వాన వచ్చాను, అది అది ఏమొచ్చాను? చెబుతా హల్లెలూయా. చదువమ్మా. వాన కురిశాను, వరదలు వచ్చాను, విసిరి ఆ ఇంటిని కొట్టాను, అది ఏమాత్రము కదల్చబడలేదు. ఎందుకు కదల్చబడలేదు? ఆ ఇల్లు దేని మీద కట్టబడ్డది? ఇప్పుడు తీసేయండి పునాదిని, ఇల్లు తీసేయండి. పునాది అంటే యేసు అని తెలిసిపోయింది. ఇక తీసేయండి పునాదిని, పక్కన పెట్టేయండి. ఆ బండ క్రీస్తు అని తేలింది, ఆ ఇల్లు నువ్వని తేలింది. మూడోది ఇప్పుడు తుఫానులు వచ్చాయట, గాలులు వచ్చాయంట, సునామీలు వచ్చాయట, లేకపోతే భయంకరమైన ప్రళయాలు వచ్చాయట, లేకపోతే కల్లోలం కలిగిందంట, భయంకరమైన ఆపదలు వచ్చాయట. ఎన్ని కొట్టినా ఆ ఇల్లు కదలలేదట. ఏమిటి ఏమిటి ఆ కల్లోలము? ఏమిటి ఆ తుఫాను? ఏమిటి ఆ సునామీ? అంటే నీ జీవితంలో ఎదురయ్యే శ్రమ. కొంచెం గట్టిగా అనాలా? నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నీ జీవితంలో ఎదురయ్యే ఆపదలు, నీ జీవితంలో ఎదురయ్యే అనేక శోధనలు. అలా చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఏంటి సునామీలు? శ్రమలేనా? ఏమిటి కష్టాలు? శ్రమలేనా? ఏంటి కల్లోలము? శ్రమలేనా? అందరు గట్టిగా ఆమెను అనొచ్చా? కానీ ఆ ఇల్లు కదలబడలేదు, అది మూవ్ అవ్వలేదు, అది ఇటు అటు వెళ్ళలేదు, అది పడలేదు. ఎన్ని బండలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఎదురుగాలులు వచ్చినా వినబడతలేదా? చెబుతా హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా ఆ ఇల్లు కదలలేదు అంటే కారణం దేని మీద కట్టబడ్డది? దేని మీద కట్టబడ్డది? నాకు వినబడాలా? దేని మీద కట్టబడ్డది? దేని మీద కట్టబడ్డది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా చెల్లి, నా తమ్ముడా, నా సోదరి, సోదరుడా, ఈరోజు నీ జీవితము వాక్యం మీద కట్టబడాలా. ఈరోజు నీ జీవితము యేసు మీద కట్టబడాలా. చెబుతా హల్లెలూయా. యేసు అంటే ఏదో సాదా సీదా అనుకున్నావా? ఆకాశానికి ఆయన సృష్టికర్త. యేసు అంటే భూమికి ఆయన సృష్టికర్త. సర్వ సముద్రాలు చేసిన వాడు ఆయనే. యెహోవా ఈరే ఆయనే, యెహోవా రాఫా ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. హల్లెలూయా. ఆరోగ్యమిచ్చేవాడు ఆయనే, నెమ్మదిచ్చేవాడు ఆయనే, సముద్రాలు ఆరజేసేవాడు ఆయనే, నదులను ఆరజేసేవాడు ఆయనే, చనిపోయే వాళ్ళను లేపగలిగేవాడు ఆయనే, నెమ్మదిచ్చేవాడు ఆయనే. ఆయన మీదుగా నీ జీవితం కడితే ప్రభు ప్రభు ఏంటి ప్రభు ఈ తుఫానులు నన్ను దత్తరాడు, నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ప్రభు ఒకసారి నిలబడి ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. 10 నిమిషాలు ఈయన మనకు ప్రభు. చెబుదా హల్లెలూయా. చెబుదా హల్లెలూయా. ప్రభు
నా జీవితాన్ని బండ మీద కట్టాను కదా, నీ నామలో బాప్తిసం పొందాను కదా, నీ ఆరాధనకు వస్తున్నాను కదా, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను కదా, ఏమిటి ఈ తుఫానులో, ఏమిటి ఈ దుర్గాలలో, ఏంటి ఎదురయ్యే కష్టాలు, నా కుటుంబంలోనే రోగాలు, నా కుటుంబంలోనే ఆర్థిక సమస్యలు, నా కుటుంబంలోనే ఒత్తిళ్ళు, నా కుటుంబంలోనే శోధనలు అన్నీ నాకే ఎదురవుతున్నాయి, ఏంటి నాయన అనగానే యేసు ప్రభు నీ జీవితాన్ని ఒక్కసారిగా దరికి చేర్చగలడు. చెబుతా హల్లెలూయా. ఎందుకంటే యేసు అంటే ఆదిలో ఉన్న యెహోవాయే యేసయ్య అన్నాడు, మధ్యలో ఉన్న కుమారుడే యేసయ్య అన్నాడు, ప్రస్తుతం ఉన్న పరిశుద్ధాత్మే యేసయ్య అన్నాడు. నీ జీవితాన్ని యేసు మీద వేయాలా, వాక్యం మీద వేయాలా. ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడదట. కూర్చోండి ప్రభు, అందరూ ఆమెనండి. ఇంకొక ఇల్లు దేని మీద కట్టబడదు? కొంత ఉడితో చెప్పొచ్చు కదా గట్టిగా. ఇంకా పెద్ద ఆ అమ్మ చూడు, మా అమ్మ ఎంతో హుషారుగా, సువార్తం ఎంతో హుషారుగా ఉంది. ఇంకా అక్కడ ఒక అమ్మ ఇందాక నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూర్చొని పెడతాం, సమాధానంగా చూడటం, రండి అంటాం, ఆహ్వానించటం. ఆ అమ్మను చూస్తున్నాను. స్తోత్రాలు. ఈ అమ్మను చూస్తున్నాను. గట్టిగా ఆమె అనగలరా? ఇంతలో కొంతమంది సహోదరులు ఎంతో ప్రయాసంతో పరిచయం చేస్తున్నారు. వీరందరినీ ప్రభు దీవించును గాక. చెబుతా హల్లెలూయా, చెబుతా హల్లెలూయా. ఇంకొకటి ఇల్లు పునాది, ఇంకొకటి ఇల్లు దేని మీద కట్టుకున్నాడు? దేని మీద కట్టాడమ్మా? ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమన్నా ఉంటుందా? ఇగో 15 అంతస్తులు కట్టాడు కదా ఎవడు, దానికి ఏమి లేదంట. పునాది లేక ఎవడ దాంట్లో ఏం చేస్తలేదు. ఆ ఇసుక ఏంటో తెలుసా? సిద్ధాంతాలు. అందరూ గట్టిగా ఆమె అనగలరా? మానవులు కల్పించిన సిద్ధాంతాలు, మానవులు కల్పించిన ఆచారాలు. వాక్యం ఉండదు అక్కడ, బైబిల్ ఉండదు అక్కడ. నాకు వినబడతలేదు. చెబుతా హల్లెలూయా. మానవ సిద్ధాంతాలు, మానవ ఆచారాలు. చెబుతా హల్లెలూయా. ఆదివారం ప్రార్థన కాదు, శనివారం ప్రార్థన అంటాడు, అదొక సిద్ధాంతం. అందరూ ఆమె అనగలరా? యేసుక్రీస్తులో బాప్తిసం ఉండదు, తండ్రి కుమారులు బాప్తిసం ఉంటుంది, అదొక సిద్ధాంతం. గట్టిగా ఆమె అనగలరా? యేసుని ఆరాధన చేయరు, మనుషుల ఆరాధన చేస్తారు, అదొక సిద్ధాంతం. గట్టిగా ఆమె అనగలరా? అందరూ ఆమె అనగలరా? నీ జీవితాన్ని వాక్యం మీద కట్టాలా, క్రీస్తు మీద కట్టాలా, బైబిల్ వచ్చి కట్టాలా. ఒకటి దేని మీద కట్టుకున్నాడు? వానలు వస్తే ఏమవుతుందమ్మా? వానలు వస్తే ఏమవుతుంది తమ్ముడు? వాన వరదలు తుఫాన్లు వస్తే ఏమవుతుంది? కొట్టుకుపోద్ది. అసలు అక్కడ ఉంటాడు ఏంటి అనాలా? స్తోత్రాలు. కొట్టుపాట మాట ఏంటమ్మా? అక్కడ ఉంటుంది ఏంటి పాస్టర్ గారు అనాలా? అందరు గట్టిగా అన్నానండి. ఏమనాలా? అసలు అది అక్కడ ఉంటుంది ఏంటి పాస్టర్ గారు అనాలా? స్తోత్రం కలిగిన కాక. పునాది మీద కట్టిన ఇల్లు కదలదు, అది మూవ్ అవ్వదు. స్తోత్రం కలిగిన కాక. 3 విషయాలు, ఇప్పుడు 4 విషయాలు తెలిసాయి. ఒకటి పునాది లేక బండ. చెప్పండి అండి నేను, పునాది లేక బండ. వెంటనే చెప్పండి. అమ్మ ఇంకా అలా చూస్తారంటే ఇంకా కాదు. ఆ పునాది లేక బండ ప్రభువు యేసుక్రీస్తు. చెబుదా హల్లెలూయా. ఆ కట్టబడిన ఇల్లు నువ్వు. చెబుదా హల్లెలూయా. 3వది వచ్చే గాలి తుఫానులు, మీకు వచ్చే శ్రమలు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ. బండ నాకు వినబడేలాగా. 2వదిగా ఆ కట్ట, ఆ పైన ఇల్లు మనం. నేను, సువార్తమ్మ గారు నేను, యేసురత్నం గారు నేను, జాన్ వెస్లీ ఎక్కడ ఉన్నాడు? జాన్ వెస్లీ గారు నేను. చెబుతా హల్లెలూయా. శ్రమలు వచ్చినా, శోధనలు ఎదురైనా నీవు యేసులో ఉన్నావు కనుక. చెబుతా హల్లెలూయా. ఒకసారి యోబుని తీసుకుందాం. 7 కొడుకులు 3 కూతురు. చప్పలు కొట్టగలుగుతారా? యోబు గారు ఎంతమంది కొడుకులు అండి? 3 కొడుకులు, 7 కొడుకులు 3 కూతుర్లు. విస్తారమైన సంపద. ఆడుగాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా గొర్రెలు ఉన్నాయి. ఆ దేశంలోనే యోబంత ధనవంతుడు లేనే లేడు.
చెబుతా హల్లెలూయా. కానీ యోబు జీవితం క్రీస్తు మీద కట్టబడ్డది. ఈ యోబు జీవితం వాక్యం మీద కట్టబడ్డది. ఈ యోబు జీవితం యేసు మీద కట్టబడ్డది. ఈ యోబు జీవితంలో యేసుని ఆధారం చేసుకున్నాడు. ఈ సృష్టికి ఆధారమైన వాడు దేవుడే కదా. ఈ సృష్టికి ఆధారమైన వాడు నా యెహోవాయే కదా. నా ఆధారం చూసేవాడు యెహోవాయే కదా. నా పిల్లలను ఆయన చూడగలడు. నా సంపద ఆయన చూడగలడు. నా ఆరోగ్యాన్ని ఆయన చూడగలడు. నా బాధ్యత ఆయన తీసుకోగలడు. చెప్పొచ్చా? మరి యోబు గురించి తీసుకుంటా, మరి నీ గురించి తీసుకుంటాడని గుండె మీద చేసుకుని గట్టిగా చెప్పు. గుండె మీద చేసుకుని చెప్పు గట్టిగా. చెబుతా హల్లెలూయా. యోబుని చూసిన వాడు నిన్ను చూడడా? యోబు మీద బాధ్యత తీసుకున్నవాడు నిన్ను చూడడా? అయితే నీ ఇల్లు బండ మీద ఉండాలి. ఇసుక మీద కాదు, సిద్ధాంతాల మీద కాదు, మానవుల ఆచారాల సిద్ధాంతాల మీద కాదు. ఎవడో కల్పించారా, ఎవడో పెట్టారా, గట్టిగా ఆమె అనగలరు. మీకు 7 ఏళ్ళు పెట్టి పిల్లలు పుడతలేదని మీ చిన్నక్క చెప్పిందమ్మా. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అట్టుకుంటూ తెచ్చుకోవచ్చు. స్తోత్రం లేదు అమ్మ. భారంతో అన్న ప్రార్థన చేసింది. నువ్వు భారంతో ప్రార్థన చేయి. దేవుడు నీ బిడ్డను దర్శిస్తాడమ్మా. అమ్మ నీకు బిడ్డను ఇస్తాడమ్మా అని చెప్తాడా? వచ్చేటప్పుడు అటువంటి తెచ్చుకోమంటాడా? అక్బరాం గారు స్తోత్రం కలిగిన కాక స్తోత్రం హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలంట? అట్టుకుంటా. అమ్మ అన్న ప్రార్థన చేసింది. నాకు చూడండి, అమ్మ అన్న ప్రార్థన చేసింది. రాత్రి పగల కన్నీరు కార్చింది. దేవుడు ఆమెను దర్శించాడమ్మా. చక్కగా బిడ్డనిచ్చాడమ్మా. ఈ రాత్రి నేను కూడా నీతో ప్రార్థన చేస్తాను. చెబుతా హల్లెలూయా. 7 వారాలు రండి, 12 వారాలు రండి, 32 వారాలు రండి. ఆ 32 వారాలు రాకపోతే 32, 64 వారాలు రండి. ఈ జీవితకాలం రావటమేనా? ఏంటి ఇంకా అందరూ ఆమె అనగలరా? సిద్ధాంతాలు పెట్టద్దు, ఆచారాలు పెట్టద్దు, మానవ కల్పిత బోధలకి లొంగొద్దు. అది ఏదో రోజున తుఫాను శ్రమ వస్తే ఆ ఇల్లు పడిపోతుంది. వాక్యం మీద కట్టి నిల్లున్నది, లేఖనాల మీద కట్టి నిల్లుంది, యేసు మీద కట్టి నిల్లుంది. చప్పులు కొట్టగలుగుతారా? ఎలాంటి తుఫానులు వచ్చినది కదలదు. దేవుడు నీ జీవితాన్ని దర్శించునుగా. యోబు గారికి 5 కుమారులు, 3 కుమార్తెలు, విస్తారమైన సంపద కలిగి ఉంది. సడన్ గా యోబు జీవితము క్రీస్తు మీద కట్టబడ్డది, వాక్యం మీద కట్టబడ్డది, దేవుని మీద కట్టబడ్డది, ప్రత్యక్షత మీద కట్టబడ్డది. స్తోత్రం కలిగింది గాక. సడన్ గా సైతానుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, యోబుకు నువ్వు అన్ని ఇచ్చావు కనుక నిన్ను స్తుతిస్తున్నాడు, అవన్నీ తీసేస్తే ఇప్పుడే ఈ నిమిషంలోనే నిన్ను దూషిస్తాడు అనగానే, ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వలేదు. ఎన్ని శోధనలు చేస్తావో చెయ్యగలిగిన శోధనలని చేసుకో. చెబుతా హల్లెలూయా. పరిగెత్తుకొని వెళ్ళిపోయి సర్రని భోజనాలు చేస్తున్న 7 కుమారుల మీద, 3 కుమార్తెల మీద ఒక సుడిగాలు వచ్చి పడంగానే అక్కడికక్కడ వాళ్ళందరూ మరణించారు. పిడుగు లాంటి వార్త వచ్చి యోబుకు చెబితే యోబు గారు అంటున్నాడు కదా, కదలలేదు, కొంచెం గట్టిగా భయపడలేదు, ఆందోళన చెందలేదు, భయకంపితుడు అవ్వలేదు. ఈ పేరు అతడు యేసు అనబడిన బండ మీద కట్టబడ్డాడు, వాక్యం మీద కట్టబడ్డాడు. భక్తిలో అలాగే ఎదగాల. పిల్లలు పుడతారని యేసు దగ్గరికి రావటం, ఉద్యోగాలు వస్తాయని యేసు దగ్గరికి రావటం, నేనేదో చేస్తాడని యేసు దగ్గరికి రావటం, ఏదో కృప జరుగుతుందని యేసు దగ్గర రావటం, అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. కానీ అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? వీటితో పాటుగా యేసు నీకు సర్వ ఆశీర్వాదాలు ఇవ్వగలడు, నిన్ను హెచ్చించగలడు, నువ్వు నిలబడగలగాల. క్రైస్తవ జీవితం అంటే పరీక్షలకు నిలయం. చెప్పండి అందరూ. మనం యుద్ధ భూమిలోనే ఉన్నాం తప్ప ప్రశాంత స్థలంలో లేదని బైబిల్ చెబుతుంది.
ఇది పరీక్షలకి నిలవైన స్థలం. గట్టిగా ఆమెను అనగలరా? యోబు గారు అద్భుతంగా నిలబడ్డాడు, దేవునిలో స్థలంలో బలపడ్డాడు కనుక, క్రీస్తుని పట్టుకున్నాడు కనుక కుమారుల గురించి చెప్పినా భయపడలేదు. అయ్యా నీ ఆస్తి ఎవడో పట్టుకెళ్ళిపోయాడయ్యా, అయ్యా నీ ఒంటిలో ఎవడో తోలికెళ్ళిపోయాడయ్యా, అయ్యా నీ కలిగినంత ఎవడో పట్టుకెళ్ళిపోయాడా, ఆయన ఏ మాటలు చెప్పినా అతడు కదలడం లేదు. కారణం ఏదో తెలుసా? తుఫానులు ఎదురయ్యాయి, ఆటంకాలు ఎదురయ్యాయి, ఈదురుగాలులు వచ్చాయి, సునామీలు వచ్చాయి. యోబు కదలలేదు అంటే కారణం బాగా వెళ్ళింది గుండెల్లోకి. చెబుతా హల్లెలూయా. దేని మీద ఎందుకు కదలలేదు? ఒకే ఒక మాట అన్నాడు. అందరూ అనండి, యెహోవా ఇచ్చాను. అందరూ అనండి, యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఓ పాస్టర్ గారికి జ్వరం వచ్చిందంట. నాకే జ్వరం రావాలా? ఏమొచ్చింది? పాస్టర్ గారికి ఏమొచ్చిందంట? జ్వరం వస్తే నాకే నాకు ఖచ్చితంగా స్తోత్రాలు వెళ్ళి నాకేం శివుడు రాలేదులే. స్తోత్రాలు వెళ్ళి బండ మీద కట్టబడిన అమ్మగారేనా? స్తోత్రాలు వెళ్ళు. నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు యేసుప్రభు, ఉద్యోగం ఇవ్వలేదు. యేసుప్రభు నేను నమ్మను. బండ మీద ఉన్నవాడేనా? కొంచెం దేని మీద ఉన్నాడంట? ఇసగా మీద దేవుని స్తోత్రాలు వెళ్ళు. మనం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టుగా కళ వచ్చింది. మోటార్ సైకిల్ 10 ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పుడు దాకా రాలేదు. దేని మీద ఉన్నాడు? చెబుతా హల్లెలూయా. కదలడు, ఆందోళన చెందడు, భయపడడు, దిగులు చెందడు. ఆయన ఇస్తాడు, అది నేను పొందుతాను. 10 ఏళ్ళ తర్వాత అయినా, 20 ఏళ్ళ తర్వాత అయినా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెబుతా హల్లెలూయా. మన ప్రసంగం పేరేం పేరు? ముంచుకొస్తున్న తుఫాను. అది మర్చిపోయారా? మన ప్రసంగం పేరేం పేరు? చెబుతా హల్లెలూయా. మన ప్రాఫెట్ ఒక చిన్న అంశాన్ని తీసుకొని దీన్ని బోధించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 అపాయం, 2 సురక్షితమైన స్థలం. 1 అపాయం, 2 సురక్షితమైన స్థలం. ఆయన కాలంలో ఒక చిన్న వ్యాసాన్ని చదివానని చెప్పుకొస్తూ, ఫ్లోరిడా ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి ముంచే తుఫాన్ వస్తుంది. ఈ ఫ్లోరిడా అనే ఈ దిగువ ప్రాంతంలో ఉన్నట్లయితే మనందరం మునిగిపోయి చచ్చిపోతాం. అందుకని ఎగువ ప్రాంతంలో సురక్షిత స్థలంలో, ఒక భద్రత కలిగిన స్థలంలోకి వెళ్తే మీరందరూ క్షేమంగా ఉండగలుగుతారని వార్తాపత్రికలు, టీవీలు హెచ్చరికలు చేస్తున్నాయి అని ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళందరూ విని ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి ఎత్తైన సురక్షిత స్థలానికి వెళ్ళిపోయారట. కొంచెం గట్టిగా ఆమెను అందాం. చెబుతా హల్లెలూయా. మొదటి హెచ్చరిక. ఫస్ట్ ఏం వెళ్తుందండి? ఇప్పుడు తుఫాను కేంద్రాలు చెప్తారు కదా, తుఫాన్లు వచ్చేటప్పుడు మన టీవీల్లోనో లేకపోతే ఇదివరకు రేడియోలోనో ఇప్పుడైతే పేపర్లోనో న్యూస్ వస్తుంది కదా, ఫలానా ప్రాంతం అంతా భయంకరమైన తుఫాన్ వస్తుంది. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా కొద్ది పైగా ఎగువ ప్రాంతంలోకి సురక్షితంగా ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోండి అని మనకి హెచ్చరిక వస్తూ ఉంటుంటుంది కదా ఒక్కోసారి. అలాగే ఫ్లోరిడా ప్రాంతం వాళ్ళందరికీ కూడా హెచ్చరిక వచ్చిందట. అందరూ కూడా ఒకరు ఎగువ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అందరూ కూడా భద్రతగా ఎక్కడైతే క్షేమంగా ఉంటుందో ఆ స్థలాలకు అందరూ వెళ్ళిపోయారు. అయితే అందులో ఒక అతను కోల్డ్ ఫారం ఉందంట. అతని దగ్గరికి వెళ్ళి, సోదరుడా, ఈ ఫ్లోరిడా ప్రాంతం అంతా కూడా భయంకరమైన తుఫాను వస్తుంది. అది మామూలు కాదు, ముంచే తుఫాను. మొత్తం ఫ్లోరిడా అంతా మునిగిపోతుంది. అమెరికా దేశంలో ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది. మేమందరం కూడా క్షేమకరమైన స్థలానికి, భద్రతా స్థలానికి, సెక్యూరిటీ స్థలానికి మేము వెళ్ళిపోతున్నాము. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, అవసరమైతే నీ కోళ్ళు ఆ ప్రాంతానికి మీరు కూడా వచ్చాయని చెబితే అతను అన్నాడంట, పకాయించి నవ్వి, ఎన్నోసార్లు ఇలాంటి హెచ్చరికలు విన్నాం, ఎన్నో వార్తలు మేము విన్నాం, కానీ ఏ రోజు తుఫాన్ రాలేదు, నేను రాను, నా భార్య రాదు, మా పిల్లలు రారు, మేమందరం ఇక్కడ ఉంటారని చెప్పేసి అతను
అతడు భీష్మించుకొని అక్కడ కూర్చున్నాడు. అందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారట. స్తోత్రం కలుగునుగా. సరే అయితే అందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో నుంచి ఆ హెచ్చరిక చెప్పబడిన సమయం దగ్గర పడినప్పుడు ఆకాశం నుంచి భయంకరమైన తుఫాన్ రావటం ప్రారంభమైంది. ఈదురుగాలు రావటం మొదలెట్టింది. దిగువ ప్రాంతం ఒకటి ముంచుకుంటూ వచ్చేస్తా ఉన్నది. సడన్ గా ఈ ఈ ఈ కోళ్ల ఫారం యొక్క యజమాని ఉన్న స్థలాన్ని కూడా ముంచేయడం జరుగుతున్నది. సడన్ గా అంతా ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది. కోళ్ల ఫారం మునిగిపోయింది, అతను మునిగిపోయాడు, ఆయన భార్య మునిగిపోయింది, ఆయన పిల్లలందరూ మునిగిపోయారు. మొత్తం ప్రాంతం అంతా నీళ్లతో మునిగిపోయింది. స్తోత్రం కలుగునుగా. అప్పుడు చెబుతా హల్లెలూయా, చెబుతా హల్లెలూయా. అరే నేను ఎందుకనలేదా మాట? నా సహోదరుడు ప్రేమించి నన్ను సురక్షితమైన స్థలానికి రమ్మన్నాడే, ఈ ముంచే తుఫానులో నుంచి నిన్ను కాపాడుకోమని చెప్పాడే, నిన్ను భద్రపరచుకోమని చెప్పాడే, నేను వినలేదే అని బాధపడుతూ ఉండగా రాట్లర్ పాము అనేది ఒక విషపూరితమైన సర్పం అతను కరవగానే అతను అక్కడ చనిపోయాడు. తర్వాత తన భార్యను కరవగానే ఆమె చనిపోయింది. ఆయన పిల్లల కరవగానే వాళ్ళు కూడా చనిపోయారు. ఇక మొత్తం అందరూ కూడా వారు శవాలుగా మారారు. దానికి గల కారణం హెచ్చరికలు వినకపోవడం. కొంచెం ఆమె అనొచ్చు. దానికి గల కారణము హెచ్చరికను, దాన్ని వార్నింగ్ అంటారు. స్తోత్రం కలుగును గాక. మనం రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు ఒక ఎర్ర జెండా పెడతారు. కన్నాలం ఎక్కడన్నా గోతులుగా ఉన్నట్లయితే లేక తోర బద్దలైపోయినట్లయితే అక్కడ ఏం పెడతారంటే ఒక ఎర్రగా ఉన్నటువంటి ఒక బట్ట ఇలా నిలబెట్టి జెండాలో పెడతారు. అక్కడ పక్కన చిన్న బోర్డు రాస్తారు, హెచ్చరిక. ఇది ప్రమాదకరమైన మలుపులు స్థలం, వేగముగా వెళ్తే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు రాస్తాడు. అందరూ ఆమె అనగలరా? నేను ఆ హెచ్చరిక ఎన్నంటే నేను వేగంగా వెళ్ళిపోతానంటే వెళ్ళు, ఎవడొద్దన్నాడు బొర బదలైపోద్ది. స్పీడ్గా వెళ్ళిపోయి గోతులు అన్న పడితే లేకపోతే పక్కన ఉన్న గోడను గుద్దుకుంటూ హెచ్చరికను వినాలా, ప్రమాదాన్ని పసిగట్టాలా, ప్రేరుడు వాళ్ళందరికీ తెలియజేశాడు. నా మాట అర్థమైతే ఆమె అనొచ్చా? అందరూ స్తోత్రాలు చెప్పొచ్చా? చెబుతా హల్లెలూయా, చెబుతా హల్లెలూయా. నాకు ఇంకా 30 నిమిషాలు టైం ఉంది. అందరూ ఆమె అనగలరా? చెబుతా హల్లెలూయా. ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ హెచ్చరికను వినలేనటువంటి అతను అక్కడికక్కడే తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. తన భార్య కూడా తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. తన కుటుంబం కూడా తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు సతీష్ పాల్ గారు వచ్చారు, ఇక్కడ మనకు సువార్త చేస్తున్నారు. కృపా సొలొమోన్ గారు వచ్చారు, ఇక్కడ మనకు సువార్త చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో చాలా మంది సువార్త చేస్తున్నారు. ఎందుకు సువార్త చేస్తున్నారు అంటే ఒక భయంకరమైన ఆపద ఈ భూమిని కమ్మనై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఒక విపత్తి భూమిని తాకబోతా ఉన్నది. ఒక శ్రమ ఈ భూమి మీదకి రాబోతున్నది. చెప్పగలుగుతారు అందరూ కూడా? అందరు గట్టిగా ఆమెను చెప్పగలుగుతారా? అందుకే ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు అనే బండ మీదకి రండి, వాక్యం అనబడిన ప్రత్యక్షత మీదకి రండి, లేఖనాల దగ్గరికి రండి, ఆత్మీయ జీవితంలోకి మార్పు చెందండి, నీతికరణ పొందండి, శుద్ధీకరణ పొందండి, అగ్ని బాప్తిస్మాన్ని పొందండి. స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది? ఫ్లోరిడా ప్రాంతంలో ఆ మాట వినలేని వ్యక్తి తన కుటుంబాన్ని ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. చరిత్రలో ఇలాంటిదే మరోసారి జరిగింది. ఎంతమందికి గుర్తున్నది? అందరు గట్టిగా ఆమె అనగలరా? చరిత్రలో ఇలాంటిది ఒకసారి జరిగింది. అదే నోవా కాలం. ఎవరి కాలం అండి అది? చెబుదా హల్లెలూయా. నోవా కాలం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. ఈ నోవా గారి కాలం ఎలాగున్నదో ఒకసారి మనం చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. స్తోత్రం కలుగును గాక. చెబుదా హల్లెలూయా. నోవా గారి కాలం ఎలా నిండిపోయింది? బలత్కారంతో నిండిపోయింది.
నోవా గారి కాలం ఎలా నిండిపోయింది? సమస్త శరీరాలు తమ మార్గాన్ని సరిపేసుకున్నారు. నోవా గారి కాలం ఏమైపోయింది? పూర్తిగా చెడిపోయింది. మంచి లేదు, మర్యాద లేదు, యథార్థత లేదు, దైవభక్తి లేదు, విశ్వాసం లేదు. ఆగిపోయారా? ఆమెను ఆగిపోయారా? కొంత అల్లులు చెప్పలేరా? స్తోత్రం కలుగునే కాక. అప్పుడే అయిపోయిందా దమ్ము? అప్పుడే అయిపోయిందా సరుకు? ఇంకా చాలాసేపు ఉన్నది మన ప్రసంగం. కొంచెం అల్లులు చెప్పండి గట్టిగా. దేవునికే మహిమ కలుగును గాక. నోవా కాలము చెడిన కాలము, బలత్కారంతో నిండిన కాలము, అని మంచి మర్యాదకి చోటు లేని కాలము, అసలు దేవుడు అంటేనే లెక్క చేయలేని కాలం అది. ప్రైజ్ హల్లెలూయా. ఆ కాలంలో ఉన్న మనుషులు దేవుడు చేసినందుకు తను తాను సంతాపం అందాడు. చాలా బాధపడ్డాడట. వాళ్ళు చేసే దుర్మార్గ కార్యాలు, వాళ్ళు చేసే అక్రమ కార్యాలు, వారు చేసే భయంకరమైన పాపపు కార్యాలు దేవుడు చూసి నేను వీళ్ళు ఎందుకు చేశానా అని తనలో తాను ఎంతో బాధను ఉందాడట. స్తోత్రం కలిగినగా. కానీ దేవుడు ఒక మనిషిని నశింపజేసే ముందు హెచ్చరికను పంపిస్తాడు. హల్లెలూయా. తుఫాన్ వచ్చే ముందు రేడియో చెబుతుంది కదా, అవును, పేపర్లు చెబుతున్నాయి కదా, అవును, సెల్ ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయి కదా. అవును. దేవుడు ఒక వ్యక్తిని నశింపజేసే ముందు హెచ్చరిస్తాడు. కళలో హెచ్చరిస్తాడు. కొంచెం మాట్లాడాలా? కళలో హెచ్చరిస్తాడు, దర్శనములు హెచ్చరిస్తాడు, సతీష్ పాల్ గారి ద్వారా హెచ్చరిస్తాడు, ఆనంద్ కుమార్ గారి ద్వారా హెచ్చరిస్తాడు, అబ్రహాము గారి ద్వారా హెచ్చరిస్తాడు. ఇక్కడ ఆవిడ ఇందాక చిన్న పసిపెట్టి ఉన్నాడు, ఇంకో పడుకున్నాడు, వాడి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడు. చెబుతా హల్లెలూయా. నీవు హెచ్చరిక విననిదే, వార్నింగ్ వినకపోతే నీకు నీవే నష్టం కొని తెచ్చుకుంటావు. చెబుతా హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు చూసినా నా కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏంటి అబ్బాయి? నీ కోసం మాట్లాడ్డాయి, నీ రక్షణ కోసం మాట్లాడతాడు. ఫలానా ఆయన ఎప్పుడు చూసినా నా గురించే నీ గురించి మాట్లాడ్డాయినా నీ రక్షణ కొరకు మాట్లాడతాడు, నీ విడుదల కోసం మాట్లాడతాడు. ప్రైజ్ హల్లెలూయా. నీకు వ్యతిరేకముగా మాట్లాడాలని నా అనకాపల్లి నుంచి వస్తున్నాడు, నీ రక్షణ కోసం, నిన్ను పాతాళంలోకి పోకుండా కాపాడడం కోసం, ఎలాగైనా నిన్ను పరలోకంలోకి నడిపించాలని, ఎలాగైనా నిన్ను హెచ్చరించి సరిచేసి చక్కబెట్టి అగ్ని బాప్తిసం ఇచ్చి ఎత్తబాటులో ఉంచాలా, 1000 ఏళ్ల పాలనలోకి తీసుకెళ్లాలా. వినబడలేదా? అందరు గట్టిగా ఆమె అనగలరా? ఆయనకి ఏమి పని పాట లేదా? హెచ్చరిక, వార్నింగ్. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాపాలు విడిచిపెట్టుకునే దినం, అక్రమాలు విడిచిపెట్టుకునే దినం, సినిమాలు సరదాలు విడిచిపెట్టుకునే దినం, లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా విడిచిపెట్టుకుని యేసు క్రీస్తు అనబడిన బండలోనికి చేరే సమయం ఇది. ప్రైజ్ హల్లెలూయా. నోవా కాలం బలాత్కారంతో నిండిపోయారు. మంచి లేదు, మర్యాద లేదు, దుర్మార్గంగా తయారైపోయారు. జనాలంతా పాపులుగా మారిపోయారు. వెంటనే దేవుడు నోవా గారిని లేపాడు. స్తోత్రం హల్లెలూయా. నోవా గారి వాక్యాన్ని పట్టుకొని బయలుదేరాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదవండి. దైవజనుడైన నోవా గారిని దేవుడు పైకి లేపుకున్నాడు. హల్లెలూయా చెప్పొచ్చా? దైవజనుడు నోవా గారిని లేపుకొని, సోదరులారా, నా సహోదరులారా, నా ప్రియమైన బిడ్డలారా, రాబోయే కాలములో ముంచుకొచ్చే తుఫాను రాబోతుంది. ఆకాశం భూమి ఏకం కాబోతుంది, సముద్రాలు ఏకం కాబోతున్నాయి, నదులు ఏకం కాబోతున్నది. అసలు భూమి మీద నేలే కనబడకుండా నీరే కనబడుతుంది. ఏ తుఫాన్ అది? ముంచుకొస్తున్న తుఫాన్ అది. వెనకాల చెప్పాలి, ఏ తుఫాన్ అది? సముద్రాలు కలిసిపోతాయి, నదులు కలిసిపోతాయి, ఆకాశం నీరు కలిసిపోతుంది. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసి ప్రజలు నశించిపోతారు. నశించిపోయే సమయం ఆసన్నమైనది. చెబుదా హల్లెలూయా. కానీ ఒక చిన్న మాట మీకు చెబుతున్నా, సితిసారపం రానుతో దేవుడు నా చేత వాడగట్టించాడు.
చెబుతా హల్లెలూయా. ఆ ఓడకి లోపల వెలుపల కీలిపోయించాడు. తుఫానులు తట్టుకోగలిగేది అదొక్కటే. దానినే రక్షణవాడా, కాపాడేవాడా, భద్రపరిచేవాడా. నోగారు కూర్చుంటారేంటి? స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది ఆమె అనగలరా? నోగారు ప్రసంగం చేయకుండా కూర్చుండు. అందరూ ఆమె అనగలరా? చెబుతా హల్లెలూయా. 120 ఏళ్ళు ఆయన వాక్యం చెబుతూనే ఉన్నాడు. సైంటిస్టులు చెప్పాడు, మారలేదు. లిప్స్టిక్లు రాసుకోకండి అమ్మ, మానేయండి అమ్మ, ప్రభులకు రండి అమ్మ, రక్షణ పొందండి అమ్మ అంటే మానలేదు. పొట్టు బట్టలు వేసుకోకండి అమ్మా, యేసుప్రభు రక్షణలో పొందండి రండమ్మా, వాళ్ళకు రండి అంటే మానలేదు. రాజకీయాలు వదిలేండి బాబు, దేవుళ్ళకి రండి అయ్యా అంటే మానలేదు. కొంచెం గట్టిగా ఆమె అనొచ్చా? అరే బాబు, సారాలో ప్రాంతీయులు రాజా ఖైదీలు వదిలేండిరా బాబు అంటే మానలేదు. ఏ ఖైదీ దాని పేరు? రాజా ఖైదీ. చెబుదా హల్లెలూయా. మారలేదు. పాస్ట్ కరెక్ట్ పని లేక సతీష్ పాలకాంతో నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఏదో 10 మందిని పోగేసుకుంటే 10 రూపాయలన్నా దొరుకుతాయని కాదు. రక్షణ, కాపుదల, భద్రత, రాబోయే దినాలలో ప్రమాదం నుంచి నిన్ను తప్పించాలా, నిన్ను కాపాడాలా, ఆ తుఫానులో కొట్టుకుపోకుండా. వినబడలేదా? నిన్ను ఎలాగోలాగా రక్షించాలని వస్తున్నాడు. చెబుతా హల్లెలూయా. సైంటిస్టులకు చెప్పాడు, వెళ్ళలేదు. రాజకీయ నాయకులకు చెప్పాడు, వెళ్ళలేదు. సరైన బట్టలు వేసుకోలేని పొట్టు బట్టలు వేసుకుని రంగులు రాసుకుని ఆడోళ్ళకి మగోళ్ళకి చెప్పాడు, వినలేదు. తాగుబోతులకు చెప్పాడు, వినలేదు. లోకస్తులు అందరికీ చెప్పాడు, వినలేదు. కారణం నోవహు కాలం బలాత్కారముతో నింపుపోయినది, చెడిపోయారు. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ అధ్యాయం 17వ అధ్యాయం 27వ వచనం అనుకుంటాను. నోవహు కాలువలో ఉన్న జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. ఇంతలో జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ నశింపచేశాను. గట్టిగా ఆమెను అనగలరా? వాళ్ళు తిని పనిలోనే ఉన్నారండి, వాళ్ళు తాగి పనిలోనే ఉన్నారండి. అదే పరలోకం ఉన్నది, అదే ప్రసంగం ఉన్నది. మన ఈదులో ఎవరో కాకినాడ నుంచి అక్కడి నుంచి ఎవరో ఆ తెల్ల ఉన్న పాస్టర్ గారు ఎవరో వచ్చారంట, రెండు వాక్యం ఉన్నదా వాళ్ళకి ఏమన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే వాక్యం చెబుతారంట, వెళ్తారన్న ఆలోచన ఎవరికైనా కలుగుతున్నదా? కలిగిన వాళ్ళు ధన్యులు. ఇంకా నీకు అవకాశం ఉంది తమ్ముడు, నీవు కూడా వస్తే నీకు రక్షణ. చప్పలు కొట్టండి అందరు గట్టిగా. ఏం జరిగిందో తెలుసా? నోవహు గారి ప్రసంగం చేసి 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 ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు వెళ్ళలేదటండి. నోవహు గారి భార్యకు వర్తమానం వెళ్ళింది. స్తోత్రం కలిగిన గాక. నోవహు గారి భార్యకు వర్తమానం వెళ్ళింది, ఆమె వాడలోకి వెళ్ళిపోయి. నోవహు గారి 3 కొడుకులకి వర్తమానం వెళ్ళింది, వారు వాడలోకి వెళ్ళిపోయి. నోవహు గారి 3 కోడలకి వర్తమానం వెళ్ళింది, వారు వాడలోకి వెళ్ళిపోయి. జంతువులు ఉన్నాయండి ఆయన ప్రసంగం. కొంచెం గట్టిగా ఆమె అనగలరు? ఎవరన్నారండి? జంతువులు విన్నారండి ఆయన వర్తమానం. నోవహు గారి వర్తమానం ఎవరు విన్నారు? మనం కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళు. అందరూ ఆమె అనగలరా? మహా మేధావులు తెలియనండి ఎవరు వింటున్నారు మన మాటలు? అరే తుఫాను వస్తుంది, ముంచుకొస్తే తుఫాను వస్తుందంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఆ పశువులు అన్నట్లుగా సాదాసీదా మనుషులైన మనమే యేసు మాటలు వింటున్నాం. గట్టిగా ఆమె అనగలరా? పశువులన్నీ వెళ్ళిపోయాయి, ఆడమగ వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది, కొడుకులు వెళ్ళిపోయారు, కుమార్తెలు వెళ్ళిపోయారు. స్తోత్ర. కుమార్తెలు కాదు, కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోయారు. అందరూ ఆమె అనగలరా? చెబుతా హల్లెలూయా. వచ్చేది ఏ తుఫాన్? అది కొంచెం వెనకాల చెప్పాలా? వచ్చేది ఏ తుఫాన్? అది సాదా తుఫానా? కానీ ఎక్కడికైనా వెళ్ళి నిలబడతారంటే అది ఏమన్నా అసలు ఎక్కడైనా భూమి అనేది కనబడేలాగా వస్తుందా తుఫానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్తమాన పేరు ఏం పేరు? ముంచుకొచ్చుచున్న తుఫాన్. అది ఫ్లోరిడాకే వచ్చింది, కానీ ఇది ప్రపంచానికి వచ్చింది. సైంటిస్టులు మునిగిపోయే సమయం ఆసనమైంది, జ్ఞానులు మునిగిపోయే సమయం ఆసనమైనది, మహామేధావులు మునిగిపోయే సమయం ఆసన్నమైనది. అందరూ ఆమె అనగలరా? నోవహు గారు
దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఆయనే నోవహు యొక్క తలుపుకి ఆయన గెడ పెట్టాడు. ఈ గెడ లోపల భాగంలో ఉన్నది. దేవుడే స్వయంగా దిగి వచ్చి ఓడలోనికి వెళ్ళి ఓడ లోపలికి వెళ్ళి ఆయన తలుపు మూసి ఆకాశానికి ఆజ్ఞాపించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము రాగా తూర్పు పరమడ ఉత్తర దక్షిణ అన్ని భాగాల్లో నుంచి భయంకరమైన తుఫాన్ వచ్చింది. అందరూ ఆమేన్ అనగలరా? చెబుతారా హల్లెలూయా? చెబుతా హల్లెలూయా? ఆ కృపా సొలొమోను గారు అని ఆయన చెప్పిన ప్రసంగం నిజంగా సత్యమేనయ్యా. ఆయన మాటలు మన రోజు పట్టించుకోలేదు, ఆయనలో సత్యం ఉన్నది. ఆ నోవహు గారు అనే పెద్ద ఆయన చెప్పిన మాటలు మనం వినలేదయ్యా. ఈరోజు అదిగో తుఫాను తూర్పు నుంచి మొదలైంది, పరమణ నుంచి మొదలయ్యింది, ఉత్తర దక్షిణాల నుంచి మొదలయ్యింది. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో ఏటో అందరూ ఆందోళనతో వేదనతో దుఃఖంతో ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అనండి అందరూను. సరైన సమయంలో వివాహానికి ముందు నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలా. ఎవరిని పెడితే వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూపించుకొని కొట్టేస్తాడు, ఎవరిని పెడతా కొట్టేస్తే ఎవరిని పెడతాను చేసుకుంటే ఇష్టానుసారంగా బ్రాంతి షాపులు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనం బాధపడాలా. వివాహానికి ముందే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని, ప్రభువా నేను వివాహం చేసుకునే వ్యక్తి రక్షించబడాలా, నేను వివాహం చేసుకునే వ్యక్తి ప్రార్థనాపరుడై ఉండాలా, నేను వివాహం చేసుకునే వ్యక్తి మంచి విశ్వాస అయి ఉండాలా. సరైన సమయంలో సరైన నిర్ణయము నీకు రక్షణ ఇస్తుంది. నోవహు గారి కాలంలో ఇప్పుడు అందరూ అంటున్నారు, కూర్చోండి నోవహు గారు కూర్చోండి పర్లు కూర్చో. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరా? చెబుతా హల్లెలూయా? ఇప్పుడు తలుపు దగ్గరికి వచ్చి అయ్యా నోవహు గారు అయ్యా నోవహు గారు, మా అబ్బాయికి నిన్న సాయంత్రమే పెళ్ళయింది, మమ్మల్ని చేర్చుకోకపోయినా పర్లేదు, కనీసం మా కోడలి అబ్బాయిని. ఎవడేసాడు తలుపు? ఎవడ తీయాలి? మళ్ళా తీస్తాడా? ఇప్పుడు తీస్తాడా? సమయం ఏమైపోయింది? ఇదే నువ్వు రక్షణ పొందే సమయం. బాప్తిసం పొందుతావా? మందిరానికి వస్తావా? సహాసం చేస్తావా? రాత్రి పగల కన్నీరు కారుస్తావా? ఇదే నీకు సమయం. ఈ సమయం అయిపోతే మరో సమయం మనకు లేదు. అదిగో ఇశ్రాయేల్ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ రష్యాకి యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ పక్కన ప్రాంతానికి యుద్ధాలు జరుగుతున్నాయి, మన ఇండియా కూడా యుద్ధాలు వచ్చేస్తున్నాయి. ఎవడు పోతాడో ఎవడు ఉంటాడో తెలియని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది రక్షణ దినం, ఇది బాప్తిసం దినం, ఇది సరిదిద్దుకునే దినం, ఇది పాపాలు విడిచిపెట్టే దినం. చప్పలు కొట్టగలుగుతారా అందరూ? అందరూ ఆమేన్ అనగలరా? అయ్యా నోవహు గారు దయచేసి కొంచెం తలుపు తీయండి అయ్యా అంటే నోవహు గారు అంటున్నది ఏంటంటున్నారు? ఇక సమయం ఏమైంది? సువార్త కూడా యూదుల దగ్గరికి వెళ్ళిపోతుంది, అన్యుల దగ్గర నుంచి. మన దగ్గర నుంచి అన్యుల దగ్గర నుంచి యూదులకు సువార్త వెళ్ళిపోయాక మన రక్షణ పొందుతారంటే మనకేమీ లేదు. అందరూ ఆమేన్ అనగలరా? అందరూ స్తోత్రాలు చెప్పగలుగుతారా? చెబుతారు హల్లెలూయా? జనులు అందరూ శవాలుగా మారిపోయారు, ఒక్కడ కూడా బ్రతకలేదు. ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో, ఆ ఓడలో నివసించారో, ఆ ఓడలో అడుగు పెట్టారో వారి కుటుంబాలు అంటే నోవహు కుటుంబం క్షేమముగా ఉండగలిగారు. నేను చెప్పనా? ఆ ఓడ యేసయ్య ఉన్నాడు. ఆ ఓడలో అడుగుపెట్టే భద్రంగా ఉన్నట్లుగానే ఈ రోజు యేసులో అడుగుపెట్టిన వాడు అల్లు చెప్పొచ్చా? అక్కడ బండ, ఇక్కడ వాడ. ఆ బండ వేసే, ఆ వాడ వేసే. ఇప్పుడు నీ జీవితం వాడలోకి వెళ్ళాలా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాళ్ళకు రాగోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వాడలోకి ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారో ఒకసారి లాగండి చూద్దాం. ఎవరు వస్తారో ఒకసారి లాగండి. అంటే బైబిల్ ఎవరికి రావడానికి అమ్మ వాళ్ళకు రాగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఆ అమ్మాయి చూడు కదులుతుంది అలాగా. చెబుతారు హల్లెలూయా? రండి వాళ్ళకి వస్తారంటే అందరూ చెబుతారు రండి. ఎవరు వస్తారో వాళ్ళకి రండి, త్వరగా రండి. వచ్చి వాళ్ళు హుషారుగా వస్తే మీ పేరు ముందు రాసుకుంటాయి. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరా? చెబుతారు హల్లెలూయా? ఎలా వచ్చిందమ్మా ఆ కుర్చీ తీసేది అలా పోతారు వాళ్ళకి అటుపక్క వాడ. అందరూ గట్టిగా ఆమేన్. ఇదిగో
అక్కడికి వెళ్ళిపోతున్నాడు మా స్తోత్రాలు హల్లెలూయా. రండి రండి, ఎవరు వెళ్తారు? ఇంకో మా సమ్ముడు ముందు వచ్చేసాడు, అందరికంటే ముందు వచ్చాడు. ఎలాగొచ్చే బాబు, ఇలాగొచ్చారైనా వాళ్ళకి ఎలాగొచ్చే. ఇంకెవరు వస్తున్నారు వాళ్ళకి? ఇంకా రాగలిగే వాళ్ళు ఉన్నారా? ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చాడు, త్వరగా వచ్చాను. వచ్చామ్మా, పర్లేదు, సిగ్గుపడతావేంటి? సిగ్గుపడతాది వచ్చే. మళ్ళీ నీ పేరు రాసి కూడా అయినా అందరు గట్టిగా ఆమె అనగలరా? చాలు అండి, ఇంకా సరిపోతారా? చాలు అందరు గట్టిగా ఆమె అనగలరా? ఏసే మనవాడా, ఏసే మన బండ, ఏసే మన రక్షకుడు. యేసు వాళ్ళలోకి వారు వెళ్ళలేదా? వారు క్షేమంగా ఉండలేదా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? కూర్చోండి. వాడలోకి వచ్చిన మీ అందరినీ ప్రభు మెండుగా దీవించేను గాక. మరోసారి గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అంత గట్టిగా ఆమె అనగలుగుతారా? ఓ నా ప్రియమైన సోదరులారా, ఆ భయంకరమైన ముంచుకొచ్చే తుఫానులో నుంచి మానవులను కాపాడగలిగే ఏకైక భద్రతా స్థలము వాడా. చెప్పలు కొట్టగలుగుతారా? అందరూ ఆమె అనగలుగుతారా? ఆ భద్రతా స్థలము ఆ వాడై ఉంది. ఈరోజు నీకు నాకు ఒకే ఒక భద్రతా స్థలం ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు. నీ తల్లిని రక్షించడు, నీ అన్నదమ్ములను రక్షించలేరు, నీ పెద్దలైన వారిని రక్షించలేదు. రక్షించగలిగిన ఏకైక నాథుడు యేసుక్రీస్తు. క్రీస్తు అనబడిన వాడలో ఏ రోజైతే నువ్వు అడుగు పెట్టావో ఆ రోజు నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? వాడలోని వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, బయట ఉన్న వాళ్ళందరూ నశించిరి. చెబుతారు హల్లెలూయా. సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణం ఉన్నది. అది పాపాత్ములు ఉండే పట్టణం, అది దుర్మార్గులు ఉండే పట్టణం, అది భయంకరమైన వ్యభిచారులు ఉండే పట్టణం. అదే పట్టణంలో నీతిమంతుడైన లోతు ఒకడున్నాడు. చెబుతారు హల్లెలూయా. అందరితో పాటుగా లోతు నశించిపోవటం దేవుడు